నేను ఇప్పుడు టమాటా రైస్ చేస్తానండి. చూడండి, ఒక 5 టమాటాలు తీసుకున్నా, ఒక 2 ఉల్లిగడ్డలు, ఒక 7-8 పచ్చిమిర్చి, మసాలా సామాను, 3 బగారా ఆకులు, ఇంత బగారా పువ్వు, 3-4 మిరియాలు, 4 ఇలాచీలు, లవంగాలు, చెక్క, 1 అనాస పువ్వు, 1 మరాఠీ మొగ్గ. చూడండి, అందులో 2 పావుల నూనె పోసుకున్న, 1 చెంచాడంత నెయ్యి వేసిన. నూనె కాగిందండి. ఇప్పుడు మసాలాలు కూడా వేసుకుందాం. 1 చెంచాడంతా అల్లం పేస్ట్ అండి. అవన్నీ నూనెలకు వెళ్ళినాయండి, బ్రౌన్ కలర్కి వచ్చినాయి. కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇందులో ఎత్తున్నప్పుడు వీడియో మొత్తం చూడండి, మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఎవరన్నా చేయరాని పిల్లలు ఉంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మూత పెట్టుకుందాం, టమాటా ఉడకాలి. కలర్ కోసం కొంచెం పసుపు వేస్తానండి. కొంచెం కారం వేస్తాను. పచ్చిమిర్చి కారం సరిపోదు, ఏం లేదు, ఆ కూర లేదు, అట్టి అన్నమే తినడానికి. కొంచెం చాయ్ గ్లాసుడని వాటర్ వేసిన టమాటా తుక్కు ఉడకడానికి. చూడండి, ఇంత మందం వేసిన. టమాటా ఉడికిందండి. వాటర్ వేసుకుందాం. కిలో బియ్యానికి సరిపడా వేసారు. సరిపడా ఉప్పు అండి. కడిగి పెట్టుకున్న బియ్యం వేసి రైస్ కుక్కర్ తీసి రైస్ కుక్కర్లో ఎక్కిస్తానండి. మసలకున్నా పర్వాలేదు, వేసి ఎక్కియచ్చు. మధ్యలో ఒకసారి కలిపితే అయిపోతుంది. నాకు ఇంకా పుదీనా కొత్తిమీర ఉంటే బాగా టేస్ట్ ఉంటుంది. నాకు పుదీనా కొత్తిమీర దొరకదు ఇక్కడ చక్కగా, అందుకే లేకున్నా వండుతాం. మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. బియ్యం వేసిన 1 స్పూను పచ్చి ధనియాల పౌడరు, ఒకసారి కలిపి ఎక్కిస్తే అయిపోతుంది. చిన్న 1/2 చెంచా గరం మసాలా మధ్యలో ఒక్కసారి కలపాలి. అన్నం అంతా ఉడుకుతుంటే టమాటా అవి ఇవన్నీ పైకి వచ్చినాయి కదా, అందుకని ఒకసారి కలిపితే మస్తు ఉంటుందండి. మళ్ళీ మూత పెడతా. అలా అండి, టమాటా రైస్ రెడీ అయింది. ఇప్పుడు మా పిల్లలకి ఎత్తా. నా టమాటా రైస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒకసారి వండి చూడండి, టేస్ట్ ఎట్లుంటుందో చూడండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బాయ్ అండి.